మంగోలుల ప్రాచీన చారిత్రక గ్రంథం ప్రకారం చెంగిస్ ఖాన్ పుట్టినప్పుడు తన కుడి చేతిలో ఒక పిడికెడు రక్తం గడ్డ పట్టుకుని పుట్టాడట. మంగోలుల నమ్మకం ప్రకారం భవిష్యత్తులో అతను ఒక గొప్ప చక్రవర్తి అవుతాడని వారు భావించారు. చెంగిస్ ఖాన్ తన సైన్యంలో ఎవరికైనా పదవులు ఇచ్చేటప్పుడు చుట్టాలు బంధువులు అని చూడలేదు. కేవలం ప్రతిభ మరియు నిజాయితీకి మాత్రమే విలువ ఇచ్చేవాడు. ఒక యుద్ధంలో శత్రువుల వైపు నుండి వచ్చిన ఒక బాణం నేరుగా చెంగిస్ ఖాన్ గుర్రానికి తగిలి చనిపోయింది. యుద్ధం ముగిశాక నా గుర్రాన్ని చంపిన బాణం వేసింది ఎవరో బయటకు రండి అని ఆయన ప్రకటిస్తాడు. అప్పుడు ఒక శత్రు సైనికుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ బాణసింది నేనే అని నిజం చెబుతాడు. ఆ సైనికుడి నిజాయితీకి ధైర్యానికి చెంగిస్ ఖాన్ ఎంతగా ఫిదా అవుతాడు. అతనిని క్షమించడమే కాకుండా తన సైన్యంలో ఒక ఉన్నత అధికారిగా నియమించుకుంటాడు. ఆ తర్వాత ఆ సైనికుడే మంగోల్ సామ్రాజ్యానికి అత్యంత నమ్మకమైన గొప్ప జనరల్స్ లో ఒకడయ్యాడు. చెంగిస్ ఖాన్ ప్రపంచ ఏలిన చక్రవర్తి అయినా జీవించిన కాలంలో ఎక్కడ ఆయన చిత్రపటాలు విగ్రహాలు కానీ గీయపడలేదు. తన రూపం ఎవరికీ తెలియకూడదని ఆయన ఖచ్చితమైన ఆజ్ఞలు జారీ చేశాడు. తన పేరు చేసిన పనులు ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి, అంతేకాని తన ముఖం కాదని ఆయన నమ్మేవారు. నేడు మనం చూస్తున్న ఆయన చిత్రాలన్నీ ఆయన మరణం తర్వాత ఎవరో ఊహించి వేసినవే. సమాధి ఎక్కడా బయటపడకూడదని చెంగిస్ ఖాన్ కోరుకున్నాడు. ఆయన మరణం తర్వాత శవాన్ని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తున్న దారిలో ఎదురుపడిన ప్రతి ఒక్కరిని సైనికులు చంపేశారట. అలాగే ఆ సమాధి ఉన్న జాడను పూర్తిగా కప్పిపుచ్చడానికి వందలాది గుర్రాలను ఆ ప్రాంతం వైపు పరుగులు పెట్టించి నేలను చదును చేశారట. అందుకే నేటికి చెంగిస్ ఖాన్ సమాధి ఎక్కడ ఉందనేది చరిత్రలో అతిపెద్ద రహస్యంగా మిగిలిపోయింది. ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పిన పరిశోధనల ప్రకారం మధ్య ఆసియాలో నివసిస్తున్న పురుషులలో సుమారు 8% మంది ఒకే రకమైన వై క్రోమోజోమ్ డిఎన్ఏను కలిగి ఉన్నారు. ఇది నేరుగా చెంగిస్ ఖాన్ డిఎన్ఏతో సరిపోలింది. ఆయనకున్న భార్యలు, విస్తారమైన కుటుంబం కారణంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆయనే పూర్వీకుడు అని సైన్స్ నిరూపించింది.